అగ్ని అనాలిసిస్కి స్వాగతం. నేను మీ రామకృష్ణ. మార్కాపురం పట్టణానికి సాగర్ నీటి సరఫరా దాదాపు ఆగిపోయినట్లే. సాగర్ సమ్మర్ స్టోరేజ్ దూపడ వద్ద గల స్టోరేజ్ అవుతుందో దాంట్లో నీరు అడుగంటడంతో మురుగునీరు వస్తుండడంతో అధికారులు ఆ నీటి సరఫరాను పూర్తిగా ఆపేశారు. దీంతో గత కొన్ని రోజులుగా బోర్ల ద్వారా వచ్చే నీటిని మార్కాపురం పట్టణ ప్రజలకు అందిస్తున్నారు. మార్కాపురం చెరువులో ఉండే 10 బోర్లు, గుళ్ళకమ్మలో ఉండే 4 బోర్లు, మొత్తం 14 బోర్లు పనిచేస్తున్నాయి. ఆ బోర్ల ద్వారా తర్లుపాడు రోడ్లో ఉండే హెడ్ ట్యాంక్ ఉందో ఓవర్ ట్యాంకు దాన్ని నింపి అక్కడ శుద్ధి చేసి అక్కడి నుంచి పంప్ సిస్టమ్ ద్వారా పట్టణంలోకి అందజేస్తున్నారు. మార్కాపురం పట్టణాన్ని మొత్తం వాళ్ళు 5 జోన్లుగా మున్సిపల్ అధికారులు విభజించుకొని 5 జోన్లకు నీటి సరఫరాను పర్యవేక్షిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని జోన్లకు నీటి సరఫరా బోర్ల ద్వారా వెళ్తుంది. ముఖ్యంగా విజయ టాకీస్ ఏరియా, జవహర్ నగర్ కాలనీ, కొండేపల్లి రోడ్డు ఇక్కడ మాత్రం పంప్ సిస్టమ్ వర్కౌట్ కాకపోవడంతో ట్యాంకర్ల ద్వారా 7 ట్యాంకర్లు పెట్టారు. నీటి ట్యాంకర్లు, ట్రాక్టర్లు వాటి ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు ఉండే బోర్లు ఏదైతే చెరువులో ఉండే 10 బోర్లు, గుళకంలో ఉండే 4 బోర్లు, మొత్తం 14 బోర్లు పనిచేస్తున్నాయి. ఈ 14 బోర్లు ఇంకొక నెల వరకు లేదా 2 నెలల వరకు కూడా నీళ్లు అందించే పరిస్థితి. ఆ తర్వాత భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే పరిస్థితి. ఎప్పుడైతే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతాయో అప్పుడు ఈ నీళ్ళు కూడా దక్కని పరిస్థితి వస్తుంది. అయితే ఈ లోపల వర్షాలు కురవాల, వర్షం వస్తేనే నీటి సరఫరాకు సజావైన వాతావరణం ఉంటుంది. అప్పుడే మరలా సాగర్ జలాలు వదలడము, దూపడ దగ్గర ఉండే మన సమ్మర్ స్టోరేజ్ అవుతుంది దాన్ని నింపడము, అదేవిధంగా గుళ్ళకమ్మ యొక్క ప్రవాహం రావడం, అక్కడ ఉండే చెక్ డ్యామ్ తోటి నీళ్లు నిలవడం, చెరువుకు నీళ్ళు రావడం, నీళ్లు కొంత పెరిగే అవకాశం ఉంటుంది భూగర్భ జలాలు. కాబట్టి ఈ నెల 2 నెలల వరకు నీటి కొరత ఏముండదు. అయితే సాగర్ జలాలు అందించలేము, మామూలు నీళ్లు మాత్రం పంపించేస్తున్నామని చెప్పేసి మార్కాపురం మున్సిపల్ డిఈ సుభాని అగ్నితో తెలిపారు. ఆయన కూడా వివరించారు అసలు ఎక్కడ ఏం జరుగుతుందని కూడా. మార్కాపురం పురపాలక సంఘం సంబంధించి దూపాడు దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్ ట్యాంకు పూర్తిగా ఎండిపోయింది. నీళ్ళు ఏమీ లేవు. పోయినసారి వర్షాలు లేకపోవడం వల్ల కాలువ రిలీజ్ చేయకపోవడం వల్ల మనకి ఎస్ఎస్ ట్యాంక్ పూర్తిగా ఇదైపోయింది. తర్వాత దానివల్ల ఏంటంటే మనకి డైలీ మనం సాగర్ నీళ్ళు ఇవ్వలేకపోయాము. ఇప్పుడు ప్రస్తుతానికి చెరువులో మార్కాపురం చెరువులో 10 బోర్లు, తర్వాత గుళ్ళకమ్మ దగ్గర కూడా 4 బోర్లు, మొత్తం 14 బోర్లతో కలిపి వచ్చే నీళ్ళని మనం రిజర్వాయర్ ద్వారా ఏఎల్ఎస్ వాళ్ళ ద్వారా 9వ వార్డు నుంచి 19వ వార్డు వరకు కంటిన్యూస్గా నీళ్ళు ఇస్తూ ఉన్నాము. అట్లాగే మిగతా ఏరియాలో కూడాను బోర్లు అన్ని చోట్ల మనకి టోటల్గా మొత్తం 196 పవర్ బోర్లు ఉన్నాయి. ఈ 196 పవర్ బోర్లు కూడా అన్నీ కూడాను మనకి ఫంక్షనింగ్లో ఉన్నాయి. అన్ని చోట్ల పుష్కలంగా నీరు వస్తున్నాయి. లేని చోట, ఇబ్బంది ఉన్న చోట ట్యాంకర్లను అరేంజ్ చేశాము. ప్రస్తుతానికి 7 ట్యాంకర్లతో మొత్తం 70 టిప్పులు, రోజు 70 టిప్పులు చొప్పున మన బోర్లు లేని ఏరియాలో, వాటర్ రాని ఏరియాలో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మనం ఈ నీళ్ళని ట్యాంకర్ల ద్వారా ఇస్తున్నాము. అట్లాగే ఈ 2 నెలలు కూడాను ఇదే పరిస్థితికి కొనసాగుతుంది. ఎక్కడైనా బోర్లు నీళ్ళు తగ్గినప్పుడు అవసరం చోట ట్యాంకర్లు కూడా పెంచుకుంటాము. అట్లా మనకి ఈ వర్షాలు పడి మనకి ఎస్ఎస్ ట్యాంక్ వాటర్ వచ్చేంత వరకు కూడాను ఈ పరిస్థితి కొనసాగుతుంది. అవసరమైన చోట మనకి ఈ ట్యాంకర్లను ఎక్కడైతే అవసరమో అక్కడ మనం అడిషనల్గా కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈ నీటికి సంబంధించి సమస్య ఎక్కడన్నా ఉంటే మున్సిపల్ ఆఫీసర్ మనం సంప్రదిస్తే వాళ్ళకి కావాల్సిన సదుపాయాన్ని, నీటి సదుపాయాన్ని ట్యాంకర్ల ద్వారా అందించగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలిసిస్.